ఈ నెల 21న ఖమ్మం జిల్లా కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఈ బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ప్రభావం తగ్గిన నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సూచన మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే 21న తెలుగుదేశం జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఖమ్మం నగరంలో దాదాపు సర్దార్ స్టేడియంలోని వేల మంది వచ్చేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి జీవన్ కుమార్ మనతో పడుతున్నారు. చెప్పండి సార్, రేపు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఖమ్మంలో ఒక పండగ వాతావరణం, పసుపు పండగ వాతావరణం నెలకొన్నది. మొత్తం కూడా మహిళలు పెద్ద ఎత్తున, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సభకి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని చానాల తర్వాత ఖమ్మం వస్తున్నారు, తెలంగాణలో పర్యటిస్తున్నారు, వారిని దగ్గరగా చూడాలి అనేటువంటి ఉత్సాహం చాలా పెద్ద ఎత్తున ప్రజలు కనపడుతుంది. మేము ఊహించిన దానికంటే ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో రేపు ఖమ్మం దిగ్బంధనం కాబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడే ఏసీపీ గారితో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే ఖమ్మంలో రేపు చీమ కూడా కదిలేటటువంటి పరిస్థితి ఉండే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడికంటే భద్రాచలం లాంటి ప్రాంతం నుంచి కానీ, అశ్రాపేట లాంటి ప్రాంతం నుంచి కానీ గిరిజనులు పెద్ద ఎత్తున ఈ సభకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకనే సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు అన్నట్టు తెలంగాణ రాజకీయాల్లో ఈ సభ ఒక కీలక మలుపు తిప్పబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి తెలుగుదేశం వైపు చూసేటటువంటి వాతావరణం అయితే మాత్రం ఖమ్మం సభ ద్వారా రాబోతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కేవలం తెలంగాణకు సంబంధించే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రావట్లేదు, మేము ఎవరిని ఆహ్వానించలేదు. ఎవరన్నా ఉత్సాహంగా ఉంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తే 10 మందో 20 మందో రావచ్చు. కానీ హైదరాబాద్ నుంచి, తెలంగాణ గడ్డ మీద నుంచి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించేశారు, ఆ గడ్డ మీద నుంచే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో శంఖారావం పూరించడం కోసం ఖమ్మం ప్రయాణమే వస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీదనే ఆయన ర్యాలీ మొత్తం జరుగుతుంది. డైరెక్ట్ గా ఖమ్మం సభకే వస్తారు. తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచే పెద్ద ఎత్తున ఈ సభకు వస్తున్నారు తప్ప ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుని సభను సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి లేదు. మొత్తం చూసినట్టయితే రేపు జరగబోయే బహిరంగ సభలో మాత్రం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా ఏర్పాటు చేస్తారని, ఎటువంటి అవాంఛనీయం జరగకుండా పోలీసులు పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్ తో గోవింద్, అమ్మా న్యూస్ ఖమ్మం.